లోకజనులైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభవచనములు, శుభోదయములు, నా ఆశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను కాపాడాలని, ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. లోకజనులైన వాళ్ళరా, ఈరోజు నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, ఎవరైతే మేము సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నామో అని ఆలోచిస్తూ ఉంటారో వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, మేము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము, దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము, మేము దేవుని సన్నిధానాన్ని పోతున్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము, పాపాలు చేయకూడదు అని కోరుకుంటున్నాము. కానీ మా శరీరము పాపపు కోరికలనే కలిగి ఉంటుంది, పాప ఫీలింగ్స్నే కలిగి ఉంది. పాపానికి బానిస అయిపోయింది మా శరీరము. ఇంకా మా మెదడు కూడా పాపానికి బానిస అయిపోయి పాపపు ఆలోచనలనే ఆలోచిస్తూ ఉంటుంది, పాపపు తలపులను తలుస్తూ ఉంటుంది. మాకెప్పుడు కూడా పాపపు ఆలోచనలే వస్తున్నాయి, పాపపు తలంపులే వస్తున్నాయి. పాపానికి బానిస అయిపోయింది మా మెదడు, అందుకే పాపపు జ్ఞానమే ఉంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. లోకజనులైన వాళ్ళరా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మలను మీ తల్లి గర్భంలో సృష్టించినప్పుడు మీకు ఎలాంటి మెదడుని ఇచ్చాడంటే, మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మిమ్మలను పాపంలో పడవేయని మెదడునే ఇచ్చాడు. మీ మెదడుని మీకు ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఉపయోగించుకోవడానికే ఇచ్చాడు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ జ్ఞానాన్ని మీ తలలో దాచుకొని మీరు సన్మార్గంలో జీవించడానికి, మంచి మార్గంలో జీవించడానికి మాత్రమే ఉపయోగపడే రీతిగా దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. దేవుడు మీకు మెదడునిచ్చి మీ మెదడుని పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు. మీ మెదడు అనేది పూర్తిగా మీ ఆధీనంలో ఉంది. మీ మెదడికంటూ దేవుడు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాపపు జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మీరు మీ తలలో వింటున్న పాపపు జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మీ మెదడు కానీ కాదు. ఇది నిజం. దేవుడు మీ మెదడికి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాపపు జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. దేనికంటే మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మీ మెదడులో అంటూ జ్ఞానాన్ని ఉంచలేదు దేవుడు. ఎందుకంటే మీకు ఉపయోగపడే రీతిగానే దేవుడు మెదడుని ఇచ్చాడు కనుక. మీ మెదడు తనకే తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు కనుక, మీ మెదడు తనకే తాను సొంత పాపపు జ్ఞానాన్ని కలిగలేదు కనుక, మీ మెదడు తనకే తాను మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు, పాపాలు చేయకూడదు అని కోరుకున్నప్పుడు, మీ మెదడు తనకే తాను పాపపు ఆలోచనలను ఆలోచించలేదు, పాపపు కోరికలను కోరుకోలేదు, పాపానికి బానిస కాదు. ఎందుకంటే జ్ఞానమే లేదు కదా, మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, మెదడుకంటూ పాపపు జ్ఞానం లేదు. అందుకే మెదడు తనకే తాను దేని గురించి ఆలోచించదు, దేనికి బానిస కాదు. లోకానికి కానీ, లోకంలో ఉండే వాటికి కానీ, శరీరానికి సంబంధించిన వాటికి కానీ మెదడు బానిస కాదు, వాటి గురించి ఆలోచించదు. మరి మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడుతుంది అంటే, మీ చేతుల్లో అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటన్నిటినీ భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా సెల్ ఫోన్ మెమరీ లాగానే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీ శరీరము మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాంటిదే, మీ మెదడు సెల్ ఫోన్ మెమరీలో ఉన్న మెమరీ లాంటిదే. మీ మెదడు సెల్ ఫోన్ మెమరీ లాగుంది కనుక, మీరు ఈ లోకంలో సంచరిస్తూ
జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఉపయోగపడుతుంది. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మెమరీలో మీకు కావాల్సిన వాటన్నిటినీ స్వీకరించి ఎలాగైతే భద్రపరుచుకుంటూ ఉంటారో అలాగే మీ మెదడు కూడా సెల్ ఫోన్ మెమరీ లాగా మీరు ఈ లోకం నుండి మీకు కావలసిన వాటిని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఉపయోగపడుతుంది. మెమరీ ఇలాగా సెల్ ఫోన్ మెమరీ మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగా మీ మెదడు కూడా అలాగే ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను మీకు కావలసిన వాటన్నిటినీ లోకం నుంచి సంపాదించుకొని తనలో భద్రపరచుకోలేదు. మీ సెల్ ఫోన్ మెమరీ ఇంకా పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని, పాపానికి సంబంధించిన మెసేజ్లను, పాపానికి సంబంధించిన వీడియోలను అన్నిటినీ కూడా మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను భద్రపరచుకోలేదు. లోకం నుంచి స్వీకరించి వాటిని మీకు చూపించలేదు. అలాగే మీ మెదడు కూడా ఈ లోకంలోనికి సంబంధించిన వాటన్నిటిని కావాల్సిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ మెదడు తనకై తాను సంపాదించుకొని తనలో భద్రపరచుకోలేదు. ఈ లోకంలో ఉన్న పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకొని మీ మెదడు తనలో భద్రపరచుకోలేదు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, పాప జ్ఞానం అసలే లేదు. మీ సెల్ ఫోన్ మెమరీలో మీరు కావాల్సిన వాటినే మీరు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మీరు మీ సెల్ ఫోన్ మెమరీలో దేనినైతే భద్రపరచుకుంటూ ఉంటారో దాని గురించి మీరు మీ సెల్ ఫోన్లో వెతికినప్పుడు మీ సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు దాచిన దానిని మీకు చూపిస్తూ ఉంటుంది. అంతేగాని మీరు దాచని దానిని మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను ఏమీ చూపించదు, మీరు ఎంత వెతికినా కూడా. ఎందుకంటే మీ సెల్ ఫోన్ మెమరీలో దానిని దాచలేదు కనుక. అలాగే మీ మెదడు కూడా మీరు మీ తలలో ఏ జ్ఞానాన్ని అయితే దాస్తారో ఆ జ్ఞానం గురించి మీరు ఆలోచించినప్పుడు మీ మెదడు మీకు గుర్తు చేస్తుంది, అంతే. గుర్తు చేయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని మీ మెదడు తనకై తాను గుర్తు చేయదు. తనకై తాను ఒక మనిషిలాగా మీకు గుర్తు చేయదు. మీరు వెతకకుండా, మీరు ఆలోచించకుండా మీ మెదడు తనకై తాను దేనిని కూడా మీకు గుర్తు చేయలేదు. ఆ శక్తిని దేవుడు మీకు మెదడుకి ఇవ్వలేదు, మీ మెదడుకి ఇవ్వలేదు. ఇది నిజం. ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు, నిరంతరం ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయటానికి. మెదడు పాప జ్ఞానాన్ని కలిగి ఉండి తనకై తాను మిమ్మల్ని జీవింప చేయదు. మీరు మీ తలలో వింటున్న ఆ పాపపు జ్ఞానము, ఆ పాపపు జ్ఞానము నుండి వచ్చే ఆలోచనలు, తలంపులు అని ఎవరివి అంటే ఈ లోకం మీద అధికారాన్ని కలిగి ఉండ సాతానువే. ఈ లోకం మీద సాతానుకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ సాతాను ఎవరు అంటే దేవుని రాజ్యంలో ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్న లూసిఫరే సాతాను. ఆ సాతానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఆ లూసిఫర్కి దేవుడు తన పరలోక రాజ్యంలో అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ లూసిఫర్ ఏం చేసిందంటే దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉండటం వలన ఆ లూసిఫర్ తన జ్ఞానాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంది. తనను తాను హెచ్చించుకోవటం కోసం ఉపయోగించుకుంది. ఎప్పుడైతే తన స్వార్థం కోసం ఆలోచించడం ప్రారంభించిందో, తనను తాను హెచ్చించుకోవటం కోసం ఉపయోగించిందో తన జ్ఞానాన్ని, అప్పుడు అన్నీ తెలిసిన లూసిఫర్ అజ్ఞానిగానే మారింది. లూసిఫర్కు తెలుసు దేవునికి వ్యతిరేకంగా తలిస్తే దేవుడు తగిన శిక్ష వేస్తాడని లూసిఫర్కు తెలుసు. లూసిఫర్ ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రధాన దూతగా ఉంది కనుక. దేవుని సర్వసృష్టిలో ఉన్న వారందరికంటే కూడా లూసిఫర్కే దేవుని గురించి ఎక్కువగా తెలుసు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉంది కనుక.
లూసిఫర్ ఎలాంటిగా ఉందంటే అక్కడ ఉదాహరణ చెప్తాను. ఈ లోకంలో ఒక చక్రవర్తి, అనేక రాజ్యాలను కలిగి ఉన్న చక్రవర్తి కింద ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రికి చక్రవర్తికి సంబంధించిన ప్రతి విషయం కూడా తెలుస్తుంది. అలాగే లూసిఫర్ కూడా ఒక మంత్రి స్థానంలోనే ఉంది దేవుని రాజ్యంలో. దేవుని గురించి తెలిసిన లూసిఫర్ దేవుడు రోషము గల దేవుడు అని తెలిసినా కూడా లూసిఫర్ దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించకుండా, దేవుని కోసం ఉపయోగించకుండా, తన స్వార్థం కోసం, తనను తాను హెచ్చించుకోవటం కోసం ఉపయోగించింది. అందుకే లూసిఫర్ని దేవుడు తన రాజ్యం నుంచి గింటివేశాడు. ఈ భూమి మీదకి లూసిఫర్ వచ్చి సాతానుగా మారింది. ఈ లోకానికి వచ్చిన తర్వాత లూసిఫర్ దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్ను క్షమించడం కోసమని భూలోక నరుల ద్వారా లూసిఫర్ని క్షమించాలని దేవుడు తలంచి భూలోక నరులను సృష్టించుకున్నాడు. ఆ భూలోక నరుల ద్వారా లూసిఫర్ నన్ను క్షమాపణ కోరుతుంది, మరలా లూసిఫర్ని నా రాజ్యాన్ని తీసుకోవాలని దేవుడు చెప్పాడు నాకు. మరి లూసిఫర్ ఏం చేసిందంటే ఈ లోకానికి ఆత్మగా వచ్చిన తర్వాత, పరలోక రాజ్యం నుంచి గింటివేయబడ్డ తర్వాత లూసిఫర్ తన దూత రూపాన్ని కోల్పోయింది, ఆత్మగా మారింది. ఆత్మగా మారి రోధిస్తూ ఉంది, వేదనతోనే ఉంది. ఆ వేదనను, ఆ రోదన చూసిన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆ లూసిఫర్ని మరలా క్షమించి తన రాజ్యానికి తీసుకోవాలని కోరుకొని నరులను సృష్టించాడు, వారి ద్వారా ఆ లూసిఫర్ని క్షమించాలని. మరి లూసిఫర్ ఏం చేసిందంటే ఆత్మగా ఉండి సాతానులోకి ప్రవేశించి, సర్పంలోకి ప్రవేశించి, ఆ లూసిఫర్ ఏదైనా వనములో సర్పంలోకి ప్రవేశించి ఆ సర్పం ద్వారా అవ్వతో మాట్లాడింది. అవ్వ, మీరు ఈ పండు తినే ఎడల దేవతల వల్లే మారిపోతారని. ఆ లూసిఫర్కి తెలుసు దేవుని సర్వసృష్టిలో కొన్ని లోకాలలో దేవతలు కూడా జీవిస్తున్నారని, అందుకే ఆ దేవతల వాళ్ళే మారిపోతారని లూసిఫర్ చెప్పింది, సర్పాన్ని ఆవరించిన లూసిఫర్. ఇక్కడ మాట్లాడింది సర్పం కాదు కానీ లూసిఫర్ ఆత్మయే. అందుకే దేవుడు ఏం చేశాడంటే సర్ప మాటలు విని అదామావులైన వాళ్ళు వాళ్ళ శరీరం కోసము సాతాను అయిన లూసిఫర్ మాటలు విని పాపం చేసినందుకు వారి శరీరాల మీద దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇవ్వటం వల్ల అప్పుడే ఆదామావుల చేతుల్లో ఉండ లోకం మీద అధికారాన్ని ఆ సాతానుగా మారిన లూసిఫర్ లాక్కుంది. లోకం మీద అధికారాన్ని కాకుండా వాళ్ళ శరీరాల మీద కూడా అధికారాన్ని లాక్కుంది. వాళ్ళ శరీరాల మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉంది లూసిఫర్. వారి మెదడులోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాన్ని ఇచ్చించుకునే జ్ఞానాన్ని, దాని స్వార్థ జ్ఞానాన్ని, దాని సొంత జ్ఞానాన్ని పంపింది ఆదాము అవ్వల్లోకి. ఎప్పుడు పంపిందంటే దేవుడు ఎప్పుడైతే ఏదైనా వనం నుంచి గింట వేశాడో అప్పుడు ఆ సాతాను ఆదాము అవ్వలను తన వశం చేసుకుంది. లోకం మీద అధికారం లాక్కొని దాని తన రాజ్యంలో చేర్చుకుంది. వాయుమండలంలో సాతాను రాజ్యం ఉంది. ఆ వాయుమండలంలోనే ఉండి ఆదామావులను తన రాజ్యంలో చేర్చుకొని వారిలోకి తన జ్ఞానాన్ని పంపి వారిని తన రాజ్యంలో చేర్చుకొని ఆ జ్ఞానంతోనే జీవం చేస్తూ వచ్చింది. ఆదామావుల నుండి ఇప్పటి వరకు వచ్చిన ఈ తరములో జీవిస్తున్న మానవాళి అందరిలో కూడా సాతాను ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించుకుంది కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి శరీరం మీద సాతానుకు అధికారం ఉంది. ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి వారి సంతానమైన లోకమానవాళ్ళ అందరి శరీరాల మీద లూసిఫర్కు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఆది తల్లిదండ్రులైన ఆదామావులు చేసిన పాపానికి లోకమానవాళి అయిన వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది.
కేవలం అధికారం మాత్రము శరీరం మీదే కలిగి ఉంది. వారి ఆత్మ మీద కలిగి లేదు, వారి ప్రాణం మీద కలిగి లేదు, రక్తంలో ఉన్న ప్రాణం మీద కలిగి లేదు లూసిఫర్. అందుకే దాని అధికారంతోనే ఆదాము హవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజల తలలోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు ఆలోచనలను, దాని పాపపు కోరికలను పంపింది. వాటితోనే వారిని జీవము చేస్తూ వచ్చింది. వారిని జీవము చేయటం వల్ల, పాపంలో పడివేస్తూ జీవము చేయటం వల్ల వారిని అపవిత్రులుగా మార్చింది. మరి ఆ లూసిఫర్ దాని పాప జ్ఞానాన్ని ఎలాగ జీవము చేసిందంటే దాని పాపపు జ్ఞానంతో శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని వచ్చింది. శరీరానికి కావలసిన వాటి కోసము సంబంధించిన జ్ఞానాన్ని ఉంచింది. లోకంలో ఉండే వాటిని ఎలాగ పొందుకోవాలో అనే జ్ఞానాన్ని ఉంచింది. లోకం కోసమే జీవింపు చేసే జ్ఞానాన్ని ఉంచింది లూసిఫర్. లూసిఫర్ జ్ఞానము శరీరానికి సంబంధించిందే. లూసిఫర్ జ్ఞానము లోకానికి సంబంధించిందే. లోకం నుండి ఏమేమి పొందుకోవాలి, ఎలాగ పొందుకోవాలి, శరీరానికి సంబంధించినవి ఎలాగ పొందుకోవాలి అని జ్ఞానమే ఉంది లూసిఫర్. ఆ జ్ఞానాన్నే ఆదాము హవ్వల నుండి ఈ తరంలో జీవిస్తున్న ప్రజలందరిలోకి పంపింది, భూలోక మానవాళి అందరిలోకి. ఆ జ్ఞానం పంపడం వల్లనే లూసిఫర్ ఆ జ్ఞానాన్ని పంపినందుకే ఆదాము హవ్వల నుండి ఇప్పటి వరకు జీవిస్తున్న సర్వ మానవాళి, లోక మానవాళి మొత్తం కూడా వారు నిద్ర లేచిన నాటి నుండి ఎప్పుడు ఏం చేయాలి, లేచిన తర్వాత ఏమేమి చేయాలి, ఏమేమి పనులు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏ ఉద్యోగం పోవాలి, ఏ పనులు చేయాలి, ఎప్పుడేం చేయాలి, ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కదా తనలో. వారు ఆలోచించకుండా అవన్నీ కూడా వారి మెదడువి కానే కాదు. అవన్నీ ఎవరివి అంటే లూసిఫర్దే ఆ జ్ఞానం. ఆలోచనలన్నీ కూడా లూసిఫర్ జ్ఞానం నుంచి వచ్చాయి. ఎందుకంటే లేచిన కాంచి వాళ్ళు ఏం చేయాలి, మీరేం చేయాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, ఇలా ప్రతిరోజు చేసే కార్యక్రమాల గురించి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా లూసిఫర్ తలలో వచ్చిన జ్ఞానాన్ని నుంచే వస్తాయి. అవన్నీ కూడా మనుషులు ఆలోచించే ఆలోచనలు కానే కాదు. మెదడు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మెదడుని మనుషులైన వాళ్ళు ప్రతి సెకండ్ ఆలోచిస్తూ జీవించడానికే ఇచ్చాడు. మెదడు తనకైతే తాను ఆలోచించలేదు. మీరు ఉదయం లేచిన కానించి నిద్రపోయే వరకు మీరు ఎలాగ జీవించాలో ప్రతి ఆలోచనను మెదడు తనకైతే తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపు చేయలేదు. ఆ శక్తిని దేవుడు మెదడుకి ఇవ్వలేదు. మీరు మీ తలలో ఉండే ఆ జ్ఞానం వినే ఆ జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్దే. ఉదయం నుంచి లేచిన కానించి నిద్రపోయే వరకు కూడా మీరు ఎప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏం చూడాలి, ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఇప్పుడు ఏం తినాలి, ఇలా దైనందిక జీవితానికి సంబంధించిన ఆలోచనలు జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్దే. ఇప్పటికీ కూడా ఇలాగా ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఆదాము హవ్వల నుంచే జరుగుతుంది. లూసిఫర్ పాప జ్ఞానాన్ని ఉంచింది, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉంచింది. శరీరానికి సంబంధించిన జ్ఞానం అంటే భూలోక జనులైన మీరు మీ శరీరాలకు ఉండే ఆకలి, దప్పిక, నిద్ర, కామములను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి లూసిఫర్ బానిసైపోయి పాపపు జ్ఞానాన్ని పంపుతుంది మీ తలలోకి. పాపపు తలపులను, పాప కోరికలు పంపుతుంది, బానిస కోరికలను, ఫీలింగ్స్ పంపుతుంది. వాటినే మీరు మీ తలలో వింటారు. అవన్నీ కూడా లూసిఫర్ నుంచి వచ్చే, లూసిఫర్ మీ తలలో ఉంచిన జ్ఞానంలో నుంచి వచ్చే ఆలోచనలే. అవన్నీ కూడా మీ మెదడు నుంచి వచ్చే ఆలోచనలు కానీ కాదు. మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మీకు వ్యతిరేకంగా మీ మెదడు పాపపు జ్ఞానాన్ని కలిగలేదు, పాపపు ఫీలింగ్స్ కలిగలేదు, పాపపు తలంపులను తలంచలేదు. మెదడుకంటూ సొంతగా ఆలోచించే శక్తి లేదు. దేవుడు ఇవ్వలేదు మీ మెదడుకు. సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే సొంత జ్ఞానం లేదు కనుక. మెదడుకంటూ సొంత జ్ఞానం లేనే లేదు, ఇవ్వలేదు దేవుడు.
మెదడుని దేవుడు మీకు ఇచ్చింది మీకు ఉపయోగపడటానికే, అంత మాత్రమే. ఆ పాపపు కోరికలు ఫీలింగ్స్ అన్నీ కూడా సాతానివే. సాతాను మీ తలలో వచ్చిన పాపానికి సంబంధించిన జ్ఞానంలో నుంచి వచ్చాయివే. ఇంకా లూసిఫర్ ఏం చేసిద్దంటే, మరి లూసిఫర్ ఆలోచనలు మీరు ఎలాగ వింటారు అంటే, మీరు నిద్ర లేచిన నుండి నైట్ పడుకునే వరకు కూడా మీరు ఎలాగ జీవించాలి, ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇలా దైనందిక జీవితంలో మీరు జీవించే జీవితం మొత్తం కూడా మీ మెదడు నుంచి వచ్చే ఆలోచనలు అనుసారంగానే ఉంటాయి. ఆలోచనలన్నీ ఎవరు ఇవంటే మీ మెదడు తనకైతే తను ఆలోచించలేదు, అవి లూసిఫర్ జ్ఞానం నుంచి వచ్చిన ఆలోచనలే. ఆ లూసిఫర్ జ్ఞానాన్ని మీరు ఎలాగ వింటారంటే, మీరు రాత్రి కాలంలో కానీ పగలు కానీ నిద్రపోవడానికి పనుకున్నప్పుడు ఏమీ ఆలోచించరు. మీకే మీరు ఏమి ఆలోచించరు. పనుకున్నప్పుడు నిద్రపోవాలనే కోరుకుంటారు, కానీ మీరు పనుకున్న వెంటనే మీకు నిద్ర రాదు. నిద్ర రానప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, మాకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏ గుర్తొస్తున్నాయి, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు కోరికలు కలుగుతున్నాయి మా తల్లో, మా శరీరంలో అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు నిద్రపోవడానికి పనుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను దేని గురించి ఆలోచించదు. మరి పాపపు ఆలోచనలను ఆలోచించలేదు. వాటి గురించి ఆలోచనలన్నీ ఎవరి అంటే మీ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతాను మీ తల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని పంపింది కనుక, దాని పాప జ్ఞానం నుంచి వచ్చే ఆలోచనలనే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. సాతాను పంపిద్ది. సాతాను అది మెలకుగా ఉండి దాని పాప జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ మీ తల్లోకి పంపడం వలన దాని ఆలోచనలను మీరు మీ తల్లో వింటూ ఉంటారు. అది ఎంతసేపు అయితే మీ తల్లోకి ఆలోచనలు పంపుతూ ఉంటుందో అప్పుడు మీరు మెలకుగానే ఉంటారు. మీరు అనుకుంటూ ఉంటారు, మేము 9ంటికి నైట్ 9ంటికి పనుకుంటే మేము 1 గంట, అర్ధరాత్రి 1 గంట 2 దాకా కూడా మాకు ఏయో ఆలోచనలు వస్తున్నాయి, మాకు నిద్ర పట్టడం లేదు, మాకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటారు కదా. వారితో చెప్తున్నాను, లూసిఫర్ అప్పటి వరకు మెలకుగా ఉండి అది మీ తల్లోకి పంపే ఆలోచనలనే దాని ఆలోచనలనే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది పంపే ఆలోచనలు మీరు మీ తల్లో వింటారు. అవన్నీ మీ మెదడు నుంచి వచ్చే ఆలోచనలు కాదు. ఇంకా లూసిఫర్ ఇంకేం చేసిద్దంటే మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి, లూసిఫర్కి మీ శరీరాల మీద అది మాత్రం అధికారం ఉంది, మీ ఆత్మ మీద అధికారం లేదు, మీ ప్రాణం మీద అధికారాన్ని ఇవ్వలేదు దేవుడు. ఒకవేళ దేవుడు కనుక లూసిఫర్కి మీ శరీరాల మీద కాకుండా మీ ప్రాణం మీద అధికారాన్ని ఇచ్చి ఉంటే మీ రక్తంలో ఉన్న ప్రాణాన్ని ఎప్పుడో చంపేసేదే, పుట్టిన వాళ్ళే పుట్టినట్టుగానే చంపేసేది. అంత అధికారం ఉంది లూసిఫర్కి. జీవాత్మైన మీ మీద కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. కేవలము మీ శరీరాల మీదనే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు లూసిఫర్కి. అది కూడా ఎందుకు ఇచ్చాడంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు శరీరం కోసమే పాపం చేశారు కనుక తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి వారి సంతానమైన లోకమాన వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు ఆ లూసిఫర్ తెలివితేటలతో లూసిఫర్ పాపజ్ఞానంతో పాపాలు చేస్తున్నారని తెలుసు కూడా దేవుడు మిమ్మల్ని మరణానికి అప్పగించటం లేదు. మీరు చేసే పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. ఇది నిజం. మీరు చేయి పాపాలు అనుకోవడం గల కారణాన్ని దేవుడు చూశాడు, లూసిఫర్ జ్ఞానమే అని. ఈ సంగతులన్నీ నా సొంత మాటలు కాదు, కానీ దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతాను దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ని బలంగా పంపుతూ ఉంటుంది. ఆ కోరికలు ఫీలింగ్స్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే
మీరు మీ శరీరాలు గుండా ఆకలి, దప్పిక, నిద్ర, కామం అలానే అవసరతలను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి నిమిత్తమే, వాటి రుచికి, వాటి మత్తుకి వారికి, ఆ మనుషులకు సాతాను బానిసైపోయి దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతుంది. అది బానిసైపోతుంది కోరికలకు, ఫీలింగ్స్కి. దాని కోరికలనే, ఫీలింగ్స్ని మీరు మీ శరీరంలో గుర్తిస్తున్నారు. అవన్నీ కూడా మీ శరీరానివి కానే కాదు. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు, మీ శరీరాలకంటూ కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. శరీర అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలన్నిటికీ కూడా ఒక హద్దునిచ్చాడు దేవుడు. అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. ఏ అవసరతను కూడా ఎక్కువగా ఇవ్వలేదు, ఏ అవసరతను కూడా తక్కువగా ఇవ్వలేదు. శరీర అవసరతలన్నీ కూడా మీ శరీరాన్ని బానిసను చేసుకోలేవు. మీ శరీరం కూడా శరీర అవసరతలకు బానిస కాదు. మీరు తినే వాటికి మీ శరీరం బానిస కాదు. మీరు తాగే వాటికి మీ శరీరం బానిస కాదు. కామానికి బానిస కాదు. మీకు మేలుకరమైన అవసరతలనే దేవుడిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని అవసరతలనే దేవుడిచ్చాడు. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు మీకు మేలుకరమైన ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని ఇచ్చాడు. బానిస కానివే ఇచ్చాడు. మీరు తినే వాటికి, మీరు తాగే వాటికి, మీరు కామాన్ని ఎవరితో అయితే తీర్చుకుంటారో వారికి బానిస కాని రీతిగానే దేవుడు ఇచ్చాడు. ఇది నిజం. బానిస కాదు మీ శరీరం దేనికి కూడా. దేవుడు మీ శరీరాలకు అవసరతలను మాత్రమే ఇచ్చాడే కానీ కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఎలాగ తీర్చుకోవాలి, వేటితో తీర్చుకోవాలి, ఎవరితో తీర్చుకోవాలి, మీకే మీరు కోరుకుంటూ తీర్చుకోవాలని, అవి మీ కోరికగా ఉండాలని, మీ కోరికలుగా ఉండాలని, అవి మీ ఫీలింగ్స్గా ఉండాలని దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీకు వ్యతిరేకంగా మీ శరీరము పాపపు కోరికలను, ఫీలింగ్స్ని కలిగి లేదు తనకే తాను. ఎందుకు కలిగి లేదంటే దేవుడు ఇవ్వలేదు కనుక. దేవుడు ఇస్తేనే మీ శరీరంలో పాపపు కోరికలను, ఫీలింగ్స్ని ఉంచితేనే మీ శరీరం కోరుకుంటుంది. మీ శరీరానికి దేవుడు పాపపు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. అందుకే మీ శరీరం కలిగి లేదు వాటిని. మరి మీ శరీరంలో మీరు గుర్తిస్తున్న పాపపు కోరికల, ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతానువే. ఆ సాతాను ఏం చేస్తుందంటే మీరు ఆకలిని, దప్పిక, కామాన్ని, నిద్రలను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారు, వాటి రుచికి, వాటి మత్తుకి ఆయా మనుషులకు బానిసైపోతుంది. బానిసైపోయి అది ఎప్పుడైతే దాని కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటుందో అప్పుడు దాని బలమైన కోరికలనే మీ శరీరంలోకి పంపుతుంది. దాని బలమైన ఫీలింగ్స్నే మీ శరీరంలో పంపుతుంది. ఎందుకంటే అది మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది కనుక. అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు. ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఇలా సాతాను ఎప్పటి నుంచి చేస్తుందంటే ఏదైనా వనం నుంచి ఆదాము అవ్వలు బయటకు వచ్చిన నాటి నుండి ఈ తరంలో జీవిస్తున్న మానవాళ్ళందరిలోకి కూడా అలా చేస్తూ ఉంటుంది. దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ పంపుతూ, దాని పాపపు జ్ఞానాన్ని వారి తలలో ఉంచుతూ వారిని జీవం చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటుంది. అంత అధికారం ఉంది. అందుకే మనుషులైన వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు, తప్పుతో పడుతూ ఉంటారు. అది సాతాను మిమ్మల్ని పాపంలో పడవేస్తూ ఉంటుంది. అది అంత అధికారం ఉంది కనుక. సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము, దాని పాపపు జ్ఞానాన్ని మీ తలలోకి పంపటము, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపటము మీరు చేసిన పాపం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో
మీరు చేసిన పాపానికి కాదు దేవుడు మీ శరీరాల మీద సాతానికి అధికారాన్ని ఇచ్చింది. మరి ఎవరు చేసిన పాపానికంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితానికే మీ శరీరాల మీద దేవుడు సాతానికి అధికారాన్ని ఇచ్చాడు. అది మీ సొంత తప్పు కానే కాదు, మీ సొంత పాపం కానే కాదు, మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికే. ఆ సాతాను మీ తల్లికి పంపే జ్ఞానాన్ని, పాపపు జ్ఞానాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారని, ఆ సాతాను మీ శరీరంలో పంపే పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు చూసి నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని మీ మీద ప్రేమతో నాకు చెప్పిన మాటలే ఇవన్నీ. మీరు దేవునికి ప్రియమైన నరులని దేవుడు చెప్పాడు. నాకు చెప్పాడు, మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని ఈ భూలోకంలో జీవిస్తున్న నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు. మీరందరూ కూడా దేవునికి ప్రియమైన నరులే. మీ శరీరంలో, మీ తలలో మీరు వింటున్న పాపపు జ్ఞానము, మీ శరీరంలో గుర్తిస్తున్న పాపపు కోరికల ఫీలింగ్స్ అన్నీ కూడా ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అందరూ కూడా, మానవాళి అందరూ కూడా తమవేగా అనుకొని జీవిస్తూ పాపాలు చేస్తూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా. అవన్నీ వారి కాదు, ఇవన్నీ సాతానుకి నేను ఇచ్చిన అధికారం వల్లనే నా జనులలోకి, భూలోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిలోకి సాతాను దాని తెలివితేట, దాని పాపపు జ్ఞానాన్ని పంపింది వారి తల్లోకి. వారి శరీరంలో పాపపు కోరికల ఫీలింగ్స్ పంపింది. అవన్నీ దానివే. లోకజనులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇవన్నీ నువ్వు తెలియపరచని దేవుడు నాకు చెప్పిన సంగతులనే, నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. భయపడమాకండి. మీరు చేసిన పాపానికి కాదు, సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికే అని మీరు తెలుసుకోండి. అది మీ సొంత తప్పు కానే కాదు, మీ సొంత పాపం వల్ల కాదు. కేవలం మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితమే సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది. శరీరాల మీద మాత్రమే అధికారం కలిగి ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. దాని పాపపు ఆలోచన, పాప జ్ఞానం మొత్తం కూడా మీరు మీ తలలో వింటారు కనుక వాటన్నిటిని చంపివేయండి. వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే మీ చూపుల ద్వారా, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా ఆ ఆలోచనలు, సాతాను జ్ఞానం నుండి వచ్చే పాపపు జ్ఞానం నుండి వచ్చే ఆలోచనలన్నీ కూడా చచ్చిపోతాయి. సాతాను మీ శరీరంలో పంపే పాపపు కోరికలు, ఫీలింగ్స్ అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే అవన్నీ కూడా మీ శరీరంలోనే చచ్చిపోతాయి. చంపవచ్చు, ఈజీయే. పాపపు జ్ఞానాన్ని, పాపపు కోరికలను, సాతానికి సంబంధించిన పాపపు జ్ఞానాన్ని చంపవచ్చు, పాపపు కోరికలను చంపవచ్చు. అధికారం మీకు ఉంది. ఇది నిజం. సాతాను పిరికిది, భయస్థురాలు, మానసిక రోగి. అది ఎందుకు పిరికిదిగా మారింది, భయస్థురాలుగా మారింది, మానసిక రోగిగా మారిందంటే ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని పాపపు జ్ఞానాన్ని పంపుతూ, దాని పాపపు కోరికలను పంపుతూ ఉంటుంది, ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది అందరి మానవాళి, అందరి శరీరాల్లోకి. అది భయపడుతూ ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ, భూలోక నరులైన వాళ్ళు ఎక్కడ నన్ను కనిపెడతారో, నా జ్ఞానాన్ని కనిపెడతారో అని భయపడుతూ ఉండిద్ది. నా కోరికలను, నా ఫీలింగ్స్ని ఎక్కడ కనిపెడతారో అని అది భయపడుతూ ఉండిద్ది. మానసిక రోగంతో ఉండిద్ది, పిరికిదిగా ఉండిద్ది. అది పిరికిది సాతాను, మానసిక రోగి, భయస్థురాలు. అలాంటి భయస్థురాలకి, అలాంటి పిరికిదానికి, అలాంటి మానసిక రోగికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండి సాతాను మీ తల్లోకి పంపిన పాప జ్ఞానాన్ని గుర్తించండి. సాతాను మీ తల్లోకి పంపే పాపపు ఆలోచనలను, పాపపు ఫీలింగ్స్ అన్నిటిని కూడా, పాప తలంపులన్నీ కూడా మీరు మీ తలలో వింటారు. అవి వింటారు మీరు. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు. వాటి అనుసారంగా మీరు జీవించండి. ఓహో, ఇలా అనుకోండి. మీకు ఇక్కడ నుంచి పాప తలంపులు వచ్చినాయి అంటే, ఆలోచనలు వచ్చినాయి అంటే అవన్నీ మీరు మీ తలలో వింటూ ఇవన్నీ సాతానువే,
వాటి అనుసారంగా జీవించకూడదని కోరుకోండి, సంకల్పాన్ని కలిగి ఉండండి. మీరు వినటం వలన, మీరు గుర్తించటం వలన సాతాను మరలా మీ తల్లోకి దాని పాపపు ఆలోచనలు పంపలేదు. మీరు కనిపెడుతున్నారని మీ నుండి వెళ్ళిపోద్ది. దాని కోరికలను కూడా మీరు కనిపెట్టినప్పుడు మీ శరీరంలో మీరు కనిపెట్టండి, ఎన్ని సాతాను సంబంధించిన కోరికలే నా శరీరంలో పంపుతుంది అని కనిపెట్టండి. ఇట్లా మీరు కనిపెట్టినప్పుడు వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే సాతాను మీ నుండి వెళ్ళిపోతుంది. మీరు దానికి లొంగటం లేదని మీరు ధైర్యంగా ఉండి దాని ఆలోచనలను, దాని కోరికలను అన్నిటిని చంపితే మీ ధైర్యమే సాతానుకు మానసిక రోగం ఎక్కువ అవుతుంది. మీ ధైర్యమే సాతానుకు భయం ఎక్కువ అవుతుంది. మీ ధైర్యమే సాతానుకు పిరికితనం ఎక్కువ అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ భయంతో, ఆ మానసిక రోగంతో మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అది దూరంగా వెళ్ళిపోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు నిరీక్షించండి. అప్పుడు మీరు మీ సొంత జ్ఞానంతో, సాతాను వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ సొంత జ్ఞానంతో, మీ సొంత ఆలోచనలతో మీరు జీవించవచ్చు. మీ జీవితాన్ని సన్మార్గంలో జీవించవచ్చు అని నేను మీకు చెప్తున్నాను. మీరు ఇప్పటి వరకు సాతాను ప్రభావం గురయ్యి పాపాలు చేస్తూ ఉంటే దేవుని ముందు పశ్చాత్తాపపడండి. దేవా, పరలోకమందు నా తండ్రి, మేము ఇప్పటి వరకు మా తల్లో అనే పాపపు ఆలోచనల అనుసారంగా, పాపపు జ్ఞానం అనుసారంగా మేము జీవించాము. అవన్నీ కూడా మావి అనుకొని, అవన్నీ మా మెదడు నుంచి రావని మేము తెలుసుకున్నాము తండ్రి. అవన్నీ సాతాను నుండి వచ్చాయని తెలుసుకున్నాము. మా శరీరంలో పంపే దాని కోరికల అనుసారంగా మేము జీవించావా అవన్నీ మాయ అనుకొని మేము తెలుసుకున్నాము. పశ్చాత్తాపడుతున్నాము తండ్రి, మేము చేసిన పాపాలను క్షమించు అని మీరు పశ్చాత్తాపడ్డప్పుడు ఎరిగిన మనసుతో మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది నిజం. క్షమించడానికే మిమ్మల్ని క్షమించి తన ప్రియమైన పిల్లలుగా చేర్చుకోవడానికే దేవుడు ఉన్నాడు. మీ పాపాలను క్షమించడానికి దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఒక నీతి కథను చెప్పించాడు. తప్పిపోయిన కుమారుడి కథను. క్రీస్తు తనకై తాను తప్పిపోయిన కుమారుడి కథను చెప్పించలేదు, కానీ దేవుడు చెప్పిన సంగతులనే క్రీస్తు ఈ లోకాన్ని చెప్పాడు. ఆ కథ, ఆ నీతి కథ దేవుడు చెప్పిందే క్రీస్తుకి, తన ప్రియకుమారుడైన క్రీస్తుకి. క్రీస్తు ఈ లోకాన్ని చెప్పాడు. దేవుడు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. తప్పిపోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగైతే క్షమిస్తాడో దేవుడు కూడా అలా క్షమిస్తాడు. అది దేవుని మనస్తత్వము. మీరు చేసిన పాపాలను మీరు గుర్తించి, మీరు మీ సొంత తెలివితేటలతో, మీ సొంత కోరికలతో, మీ సొంత జ్ఞానంతో పాపాలు చేయలేదు కనుక మీ తప్పును మీరు తెలుసుకొని మీరు దేవుని సన్నిధానానికి వచ్చి, తండ్రి మేము చేసిన పాపాలను క్షమించు, సాతాను ప్రభావం గురై పాపాలు చేసాం తండ్రి, అవన్నీ మావనుకొని ఇక నుంచి చేము తండ్రి అని మీరు పశ్చాత్తాపడ్డప్పుడు తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి ఎలాగైతే హత్తుకొని తన ఇంట్లో పండగ వాతావరణాన్ని చేసుకుంటాడో, పండగను చేసుకుంటూ ఉంటాడో, మీరు గనక పాపాలు చేసి మరలా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు మీ తండ్రి కూడా హత్తుకొని మిమ్మలను తన పరలోక రాజ్యంలో తన దూతలతో కలిసి పండగ చేస్తాడు. ఇది నిజం, ఇదే జరుగుతుంది. పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. మీరు పశ్చాత్తాపడి మీరు చేసిన పాపాలు, ఇప్పటివరకు చేసిన పాపాలు అన్నిటికీ మూల కారణము సాతాను జ్ఞానమే, సాతాను కోరికలే, సాతాను ఫీలింగ్సే. అవన్నీ కూడా మీ సొంతవి కానే కాదు. మీ సొంతవి కాదని దేవుడు తెలిసే మిమ్మల్ని మరణానికి అప్పగించటం లేదు. మీరు తెలుసుకుంటారు అని, సాతాను యొక్క జ్ఞానాన్ని, సాతాను యొక్క కోరికలను తెలుసుకుంటారని దేవుడు ఇప్పటివరకు నిరీక్షిస్తూ వచ్చాడు. ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు మీరు ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారని మానవాళి నన్ను ఎంచుకొని, మీకు అన్ని వివరంగా చెప్పడానికి నన్ను ఎంచుకున్నాడు. మీ కింద మీ పనివాడిగా, నేను మీ కింద మీ పనివాడిగానే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. మీ తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. కేవలం మీ మీద ప్రేమతోనే మీ తండ్రి చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. అది మీ తండ్రి గొప్పతనమే.
ఇది నా సొంత జ్ఞానం కానే కాదు. మీ తండ్రి అయిన దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇది నా సొంత మాటలు కాదు, ఇది నా సొంత జ్ఞానం కానే కాదు. నా సొంత జ్ఞానంగా మీరు ఎంచవద్దు, నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దు. మీ తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే చెప్తున్నాను. మీ తండ్రి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీరు గనక సాతానుకు భయపడి సాతాను మీ తలలోకి పంపే పాపపు ఆలోచనలు తలంపులనుసారంగా మీరు పాపాలు చేస్తే మీరు అపవిత్రులు అవుతారు. ఆ అపవిత్రతతో మీరు జీవిస్తే దేవుని ముందు మీకు ఏ విలువ ఉండదు. మీరు పాపాలు చేసినందుకు పాప ఫలితము మీ శరీరాలకు రోగాలు వ్యాధులు వస్తాయి. మీ సంతానానికి రోగాలు వ్యాధులు ఇస్తాడు దేవుడు. మీరు చేయి పనులను ఆశీర్వదించాడు. మీరు చేసిన పాపానికి అభం శుభం తెలియని మీ సంతానము రోగాలను వ్యాధులను పొందుకోవటము అది కరెక్ట్ కాదు, న్యాయమైనది కాదు. పాపాలు చేయమకండి. మీరు సాతానుకు భయపడితే మీ భయమే సాతానుకు ధైర్యం అవుతుంది, మీ భయమే సాతానుకు బలం అవుతుంది. ఆ బలంతో ఆ ధైర్యంతోనే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మిమ్మల్ని దాని పాపపు జ్ఞానంతోనే జమ్ము చేస్తూ ఉంటుంది. ఆ పాప కోరికలతోనే మిమ్మల్ని జమ్ము చేస్తూ ఉంటుంది. మీరు వాటి అన్నిటి అనుసారంగా మీరు జీవిస్తే అపవిత్రులుగా మారుతారు. అపవిత్రులుగా మారితే మిమ్మల్ని దేవుడు నరకానికి పంపుతాడు, లేదా ఈ లోకంలోనే ఉంచుతాడు. ఎందుకంటే అపవిత్రులుగా మారిన శరీరంతో మీరు జీవిస్తున్నప్పుడు దేవుని ముందు ఏ విలువ ఉండదు. మీరు సాతాను కోరికలతో, ఫీలింగ్స్తో, ఆలోచనలతో మీరు పాపం చేసినా కూడా అవి మీ సొంత పాపాలుగానే దేవుడి ముందు కనబడతాయి. ఎందుకంటే దేవుడు మీకు మాత్రమే దేవుడు, సజీవులైన మీకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు. మీ సొంత పాపాలుగానే కనబడతాయి. మీరు పాపం చేసినప్పుడు మీ శరీరంలో ఆ అపవిత్రత వస్తుంది. పాప ఫలితము అపవిత్రత. దేవుడు మిమ్మల్ని తయారు చేసినప్పుడు తన 2 చేతులలో మీ శరీరంలోకి పవిత్రత వచ్చింది దేవుని చేతుల నుండి. ఆ పవిత్రత ఈ లోకంలో ఉండే అన్నిటికంటే ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. మీరు ఎప్పుడైతే సాతాను తెలివితేటలతో, సాతాను కోరికలతో, ఫీలింగ్స్తో పాపం చేస్తారో అప్పుడు మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. మీ శరీరంలో అప్పటి వరకు ఉన్న పవిత్రత పోతుంది. ఆ అపవిత్రతతో మీరు జీవించి చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని వీడిన జీవాత్మైన మీరు మీ శరీరాన్ని వీడేటప్పుడే మీ శరీరంలో ఉండే అపవిత్రత కూడా జీవాత్మ గుండా మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారితే దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని దేవుడు పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక తనుండే పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే అపవిత్రాత్మగా మారిన వారిని తన రాజ్యానికి రానియోడు. వారిని ఇక్కడనే ఉంచుతాడు. వారు ఇక్కడ ఉండటం వల్ల ఎలాగ జీవిస్తారంటే అపవిత్రాత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, వారి శరీరం మీద ఆశలు కోరికలు చావక, వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెడతారో అక్కడికి వెళ్ళి వారి సమాధి మీదనే పనుకుంటూ ఉంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అక్కడ పనుకోవడం ఇసుకువచ్చి, అక్కడ జీవించడం ఇసుకువచ్చి మనుషుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు, గాలిలో తిరుగుతూ. అపవిత్రాత్మగా మారిన వారిని సాతాను తన రాజ్యంలోకి చేర్చుకుంటుంది. వాయుమండలంలో ఉన్న సాతాను రాజ్యంలోకి చేర్చుకొని ఆ అపవిత్రాత్మలోకి కూడా సాతాను దాని పాపపు జ్ఞానాన్ని పంపుతుంది, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ పంపి అది మనుషుల మధ్యకి పంపుతుంది అపవిత్రాత్మలను. ఆ అపవిత్రాత్మలు సాతాను జ్ఞానంతో, సాతాను మనస్తత్వంతో, కోరికలతో, ఫీలింగ్స్తో మనుషులలోకి ప్రవేశించి పాపంలో పడివేస్తూ ఉంటాయి. ఇలా జరుగుతుంది. మీరు అపవిత్రాత్మగా మారకుండా ఉండటానికి సాతాను యొక్క జ్ఞానాన్ని కనిపెట్టండి, పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ కనిపెట్టండి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి, పరిశుద్ధులుగా జీవించండి. మీరందరూ కూడా పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్యానికి పోవాలని పరిశుద్ధులుగానే నేను నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను.
మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా. మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ మీకు ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీ తండ్రి అయిన దేవుడు తన పరలోక రాజ్యం నుండి స్వరాలను పంపుతూ సన్నని స్వరాలను నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలియని సంగతులు అనేకకి చెప్తూ ఉంటాను. మీ జీవితాల గురించి, ఈ సృష్టి రహస్యం గురించి, తన సర్వ సృష్టి గురించి చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ నాకు తెలియదు, కానీ మీ తండ్రి అయిన దేవుడే నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. సాతాను జ్ఞానము, సాతాను కోరికల ఫీలింగ్స్ మీకు కనిపెట్టలేకపోతున్నారనే నన్ను ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే మీకు చెప్తున్నాను. నాకు ఎందుకు చెప్పాడంటే మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని తన బిడ్డలుగా ప్రేమించే అని నేను మీకు చెప్తున్నాను. అది మీ తండ్రి గొప్పతనము. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.